ఫేస్‌లో ఆ హోమ్లీ లుక్ కానివ్వండి, అంటే ఎవరినైనా అంటే ఆడవాళ్ళని చూస్తే చాలా మంది మగవాళ్ళు చెప్తూ ఉంటారు. చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తూ ఉంటది అని చెప్పేసి. అబ్బో! అలాంటి వర్డ్స్‌కి మీలాంటి వాళ్ళు డెఫినిట్‌గా డిజర్వ్. ఇది నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఇదే చెప్తా. శారీ కట్టుకునే విధానం కానివ్వండి. బట్ నేను మిమ్మల్ని ఎక్స్‌పెక్ట్ చేశాను. కంప్లీట్ హోమ్లీ లుక్ అని చెప్పేసేసి. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ సీరియల్స్ అనుకున్నాను గానీ, బట్ బయట గూడా మీరు ఇదే లుక్ అంటే చాలా బా అనిపిస్తుంది. బయట కూడా ఇలాగే ఉంటానండి నేను. హ్మ్. హ్మ్. మోస్ట్‌లీ ఇదే ఉంటాను. రూట్స్ కారణమా ఇలా ఉండడానికి? ఇష్టం. అంటే మన ట్రెడిషన్ అంటే ఫస్ట్ మీరన్నట్టు రూట్స్ అంటే ఫుల్ రెస్పెక్ట్. హ్మ్. సౌత్ ఇండియన్ ట్రెడిషన్ అంటే ఎనలేని భక్తి అనాలి దాన్ని. అవునా? గౌరవం కూడా కాదు ఇంకా. డెడికేటెడ్‌గా భక్తే. బేసిక్‌గా ఆర్టిస్ట్‌లంటే ఇప్పుడు మీతో పాటు వర్క్ చేసే వాళ్ళని చూసి ఆఫ్‌కోర్స్ మీరు సీనియర్ అయినప్పటికీ గూడా అసలు మీరు చెప్తే గాని మీరు సీనియర్ అని తెలీదు. అవును. కానీ మీతో పాటు వర్క్ చేసే వాళ్ళని చూసినప్పుడు మనం గూడా ఇలా ట్రెండీగా ఉందాము. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఫాలో అవుదాము. డిఫరెంట్ హెయిర్ కలర్స్ వేద్దాము. ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కొంచెంలో కొంచెమైనా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అవును. అవును. బట్ మిమ్మల్ని చూస్తే అసలు నాకు ఎక్కడ గూడా ఆ దాఖలాలు కనిపించట్లేదు. అస్సలు ఎటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వనండి. అంటే నాకు పర్టిక్యులర్‌గా తెలుసు. నేనేంటి, నా ఇష్టాలేంటి, హ్మ్. నా రూట్స్ ఏంటి. అంటే నేనెక్కువ ఇంప్రెస్ అయ్యేది దేని అని నాకు క్లారిటీ ఉంది. ఊరికే సరదాగా మా ఇంట్లో వాళ్ళని ఏడిపియడానికి, లేదంటే షూట్‌లో గూడా సరదాగా అంటుంటా వాళ్ళని. హ్మ్. నేను రేపంతా మొత్తం గోల్డ్ కలర్ ఏసుకొస్తా ఇట్లా చేస్తుంటా. హ్మ్. జస్ట్ ప్రాంకే అది అంతే తప్పితే నేను మటుకు అసలు ఇగో చూడండి మొత్తం వైట్ హెయిర్ ఉంటుంది. ఆ! ఏం కేర్ చేయను. అది సహజం. అట్లా అనుకుంటా అనమాట. ఓకే. అది న్యాచురలు. కొన్ని సీరియల్స్‌కి తప్పదు కలరేయటం. ఇప్పుడు 'జగద్ధాత్రికి' తప్పదు. హ్మ్. వేసుకుంటాను. ఆ షెడ్యూల్ అయిపోయి వంటలకొచ్చే టైంకి మళ్ళీ వైట్ హెయిర్ వచ్చేస్తూనే ఉంటుంది. హ్మ్. హ్మ్. ఏది వదిలేస్తాను. శాశ్వతం కాదు. అందులో ఇంపార్టెంట్ కలర్. హెయిర్‌కి కలరేసిన వాళ్ళకి చాలా యాహ్! మందికి నాకైతే ఇప్పటివరకు ఇంకా అవసరం రాలేదు. మేబీ మీరు నమ్మరు నా ఫోన్‌లో అదేదో యాప్‌లో మనము ఓల్డ్ పెట్టి చెక్ చేసుకోవచ్చు కదా! అవునవును. దాంట్లో పెట్టి నా ఓల్డ్ నేను ఊరుకూరుకు చూసుకొని మా అబ్బాయికి చెప్తూ ఉంటా. హ్మ్. అబ్బా! షూటింగ్స్ ఇంక లేకపోతే నేను ఇలా వదిలేస్తా, ఇలా వదిలేస్తా. హ్మ్. అక్కడక్కడ ముడతలుంటాయి నాన్న. చాలా క్యూట్‌గుంటా నేనప్పుడు గూడా అలా చెప్తా. హ్మ్. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఆల్‌మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. అంటే ఫుడ్ డైటా? లేకపోతే జిమ్‌కి వెళ్తారా? ఏం చేస్తారు? ఏం చేయనండి హ్మ్. లిటరల్‌గా నథింగ్. నేను స్కిన్ కేర్ తీసుకోను. హెయిర్ ఒక్కటికొస్తా. ఆయిలింగ్ అవి చేసి కొంచెం పట్టించుకుంటానేమో గానీ, హ్మ్. స్కిన్ అయితే అసలు పాపం అది ఏడుస్తుంది. నాకేమన్నా రాయి అప్పుడప్పుడు అని. హ్మ్. స్కిన్ పట్టించుకోను. ఏది చేయను. డైట్ గీట్ ఏం చేయను. శుభ్రంగా 2 పూటలు ఫుల్ ఇంత అన్నం పెట్టుకొని తింటా. మీరసలు అన్నం తింటారా? ఫుల్లు వైట్ రైసే తింటా. పప్పులు, కూరలు ఏది పడితే అది ఇంత నెయ్యేసుకొని తింటా. అవునా? తింటాను. కాకపోతే హెరిడిటీ గూడా అయ్యుండొచ్చు. ఓకే. ఇప్పుడొస్తుంది ఒళ్ళు కొంచెం. అంటే నేనేదైనా కొంచెం ఎక్సెస్‌గా తిన్నా లేదా, ఇంతకుముందయితే అసలు అది గూడా వచ్చేది గాదు. హ్మ్. గాడ్ గ్రేస్ అనే జెప్పాలి. అమ్మా, నాన్న ఇచ్చిన వరం. అదృష్టవంతులు అనుకోవాలయితే. యాహ్! మేమైతే గాలి పీల్చినా గాని కేజీ పెరిగిపోతాము. అది ఉట్టి వాటర్ వెయిట్ అండి అంతే. హ్మ్. హ్మ్. బట్ కానీ మీన్ సీరియల్స్‌లో ఉన్నప్పుడు బేసిక్‌గా ఏంటి అంటే మీ కో ఆర్టిస్ట్‌లు వీళ్ళందరిని చూసి నేనేమనుకుంటా ఉంటానంటే మేబీ వీళ్ళందరూ కలిపి ఒక డైట్ అనుకోని అందరూ కలిపి ఒకటే ఫాలో అవుతూ అస్సలు ఉంటారేమో కాదు. అని చెప్పేసి అనుకుంటాను. లేదు. లేదు. అసలు ఇంతవరకు నేను డైట్ ఎప్పుడూ చేయలేదు. హ్మ్. నాకసల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైట్ ఫుడ్డు అది చూస్తేనే ఎట్లా తింటారిది? ఎలా తినాలి? బ్రౌన్ రైస్ అదసలు టేస్ట్ ఉంటుందా అని. హ్మ్. అసలు తినలేను నేను. కాకపోతే తగ్గిచ్చి క్వాంటిటీ తినగలుగుతా మన ఫుడ్సే. అమ్మో! బ్రౌన్ రైస్ చాలా మంది బ్రౌన్ రైసు, కినోవా ఇవన్నీ చెప్తారు కానీ అవును. నిజానికి మనం చిన్నప్పటి నుంచి తినే వైట్ రైసు ఇంత తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ అవును. ఉంటది. అది తింటే ఏదో గడ్డి తిన్నట్లు అనిపిస్తది నాకైతే. నిజం. కదా! కష్టం. చాలా నేను కష్టం. కానీ సెట్స్‌కొస్తాను కదా! హ్మ్. మూవీస్ కానీ, సీరియల్స్ కానీ ఇలా ఇంటర్‌వ్యూస్ పర్పస్ వచ్చినప్పుడు ఆర్టిస్ట్‌లు చాలామంది ఆ కినోవా చేసుకొని తినేసేసి, అవును. ఆ రైస్ కుక్కర్స్ క్యారీ చేసుకొని పాపం తింటుంటే నోరు చంపుకుంటారండి అసల. ఆ! వాళ్ళకి అసల ఎక్కడన్నా స్మెల్లొచ్చిందనుకోండి, పాపం ఆ క్రేవింగ్ వచ్చేస్తూ ఉంటుంది. హ్మ్. మనకు అట్టాంటివి, ఇట్లాంటివి ఏమీ లేవు. శుభ్రంగా తినేయాలి. ఇంట్లో పని జేసుకోవాలి. ఫస్ట్ పని. హ్మ్. అంతే. ఏం పనులు చేస్తారు? అన్నీ ఇది, అది, ఇది చెయ్యను అని ఏం లేదు. అంటే పని నాకు ఇప్పుడు కాస్త బ్లోటింగ్ అనిపించిందనుకోండి, ఒక బకెట్ తెస్తా, శుభ్రంగా క్లాత్ ముంచుతా. నేనే కింద కూర్చొని తుడిచేస్తా. అవునా? అయిపోయింది అంతే. పని మనిషి కూడా లేదా? పని మనిషిని గూడా పెట్టుకోను. 90% పెట్టుకోను.
ఓకే. అంతే. టైం ఎలా కుదురుతది? అంటే మార్నింగ్ షూట్స్ పొద్దున్నే వెళ్ళిపోవాలి. అంటే అలవాటైపోయిందండి. అంటే టైమ్ మేనేజ్‌మెంట్ అలవాటైపోయింది. నాకు హస్బెండ్ హెల్ప్ చేస్తారు బాగా. హ్మ్. అన్ని పనులలో హెల్ప్ చేస్తారు. ఓకే. ఆహ్, ఆల్‌మోస్ట్‌గా ఈక్వాలిటీ ఉంటుంది ఇంట్లో. ఇది హ్మ్. చేయను, అది చేయను అట్లేం ఉండదు. హ్మ్. ఒకవేళ నాకు ఆ రోజు వెసులుబాటు లేకపోతే చేయటం, వాళ్ళు చేసేస్తారు. అందుకని నాకు ఏ టెన్షన్ ఉండదు. ఓకే. ఆ! మీ హస్బెండ్ సపోర్ట్ చాలా ఎక్కువ. ఎక్కువే అండి చాలా. అంటే అబ్ తను ఇప్పుడు ఇల్లు హ్యాండిల్ చేయకపోతే, బాబుని హ్యాండిల్ చేయకపోతే నేనెళ్లి వర్క్ చేయలేను గదా! కష్టం. హ్మ్. అసలెవరూ చేయలేరు నాకు తెలిసి. ఎంత బాబు ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు 22. 22. హ్మ్. అసలు 22 ఇయర్స్ బాబున్న మదర్‌లా ఉన్నారా మీరు? లేదు. అంటే నాకు చిన్న వయసులోనే అయింది. అందరూ చెప్పే డైలాగే ఇది బేసిక్‌గా. బట్ నిజంగానే అయింది. యెస్. మాకు తెలుసు. మీది కొంచెం అడ్వెంచరస్ లవ్ స్టోరీ కదా! ఆల్‌మోస్ట్ మ్యారేజ్ అయ్యి బాబు పుట్టిన తర్వాత కెరియర్ స్టార్ట్ అయింది కదా! అవును. ఎంత హస్బెండ్ సపోర్ట్ లేకపోతే కెరియర్‌లో ఇంత ముందుకు వెళ్ళడం అవును. అనేది మేబీ అంటే పాసిబుల్ బాబు అవ్వదేమో. చిన్నగున్నప్పుడు పేరెంట్స్ కూడా అండి సపోర్టు. ఓకే. వాళ్ళు ఇంకా ఒక లెవెల్‌కొచ్చారంటే కాంప్రమైజ్‌కి ఏంటంటే, మార్నింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు హ్మ్. బాబుని. హ్మ్. మొత్తం వాళ్ళే హ్యాండిల్ జేస్తారు. హ్మ్. షూటింగ్ అయిపోయాకొచ్చి నేను హ్యాండిల్ జేయాలి. ఓకే. అలా. కానీ అసలు అనిపిస్తుందా అండి షూట్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి బాడీ అంతా అలసిపోయిన ఫీలింగ్ అవును. ఉంటది కదా! అవును. మళ్ళీ అబ్బా! ఇంటికి వెళ్లి ఇంట్లో పనులు చేసుకోవడం ఇదంతా కొంచెం కష్టం మనకి అనిపించదు? బేసిక్‌గా ఇంటి పనుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ షూటింగ్ కంటే ఓహ్! నాకు. ఓకే. నాకేంటంటే డ్రీమ్ అండి హౌస్ వైఫ్‌గా ఉండటం. అదొక్కటి నెరవేరలేదనమాట. మీరు హౌస్ వైఫ్‌గా ఉంటే ఎలా అండి? ఎంత మంచి ఆర్టిస్ట్‌ని మేము మిస్ అయ్యేవాళ్ళం. అంటే నాకు టిపికల్‌గా ఇలాగా ఒక ఇల్లు, హ్మ్. పొద్దున్నే లేచి చక్కగా ముగ్గులేసుకొని, హ్మ్. ఇల్లు తుడుచుకొని, హాయిగా అలా క్యారేజ్ హస్బెండ్‌కిస్తా టాటా చెప్పి వెళ్ళిపోయి, హ్మ్. మళ్ళీ ఇంటికొచ్చే టైంకి మంచిగా టీ పెట్టి నేను రెడీగుండి, హ్మ్. కాసేపు కబుర్లు చెప్పుకొని, ఇద్దరు ఒక బాల్కనీలో ఫిలిం ఒక 2 చూసి చైర్స్ ఏసుకొని 2 కూర్చొని చైర్‌లేసుకొని సరదాగా టీ తాగుతూ నాకు తెలుసండి. నాకు బాగా గుర్తు. నాకు 3½ ఇయర్స్ అంటే అసలు ఊహ గూడా రాని ఏజ్ నుంచి నేను ఊహించుకున్నా ఇదే. నేను చదువుకునేటప్పుడు, టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రతి ఎగ్జామ్ నేనేమనుకోని రాసేదాన్ని, ఇప్పుడు నేను ఇది చదువుకోకపోతే నా పిల్లలకి నేను నేర్పించలేను. హ్మ్. ఇది మైండ్‌లో పెట్టుకొనే చదువుకున్నాను. నా కోసం చదువుకోలేదసలు ఏది చదువుకున్నా. హ్మ్. పిల్లలకి చదివిచ్చాలి. ఎప్పుడైనా చదివించారా మరి పిల్లల్ని? బాబుని అసలు ఏ ట్యూషన్స్‌కి పంపించలేదండి ఓకే. ఎప్పుడు. ఓకే. ఏంటి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? గ్రాడ్యుయేషనే. ఎక్కడ గ్రాడ్యుయేషన్. ఛాన్స్ ఇచ్చాను, పెళ్లి చేసేసుకున్నాను గదా! అదే కదా! చిన్న ఏజ్‌లో పెళ్లి చేసుకోవడం అంటే గ్రాడ్యుయేషన్ అవ్వకుండానే పెళ్లి చేసేసుకోవడమా? అంతే. ఓకే. అండ్ తర్వాత అసలు ఆ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసారా? పెళ్ళైన కొత్తలో అయినా అట్‌లీస్ట్? లేదండి. అంటే ఇద్దరం లవ్ మ్యారేజ్ కదా! ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోరు కదా! ఎవరైనా హ్మ్. సరే 2 ఫ్యామిలీస్ ఒప్పుకోవు కదా! యెస్. మన అంతకంటే పౌరుషంగా హ్మ్. బయట ఇల్లు తీసుకొని సో, మా ఇంటి సామాన్లు మేమే కొనుక్కుంటాం. మా ఇల్లు మేమే మేనేజ్ చేసుకుంటాం అని హ్మ్. ఇద్దరం కూర్చొని నిర్ణయించుకున్నాం ఏంటంటే, నువ్వు జాబ్ చెయి, నేను కూడా జాబ్ చేస్తా. ఓకే. మీకు సక్సెస్ వచ్చాక నేను మానేస్తా అని. హ్మ్. బట్ ఆయనకి సక్సెస్ వచ్చాక నేను హ్యాండ్ ఇచ్చా. మానేయలేదు. హ్మ్. ఎందుకంటే కెరియర్ అప్పుడే బిల్డప్ బూస్ట్‌లో ఉంది. హ్మ్. అండ్ ఇంట్లో ఉంటే కూడా తోచట్లే. టకటకా అని ఇంటి పని మొత్తం 2 అవర్స్‌లో అయిపోతుంది 10 కల్లా మాక్సిమం. హ్మ్. ఇంకా ఆ తర్వాతంతా బోరే. అందు గురించి కంటిన్యూ చేస్తున్నాను. బావుంది.